నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు మాత్రమే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడారు. వీళ్ళు మాత్రమే ఫైట్ చేశారు. ఈ సంఘాలు అంటే హిందూ ధార్మిక సంఘాలన్నీ ఎటుపోయాయి అని చెప్పేసి అందరూ ప్రశ్నించుకుంటున్న సమయంలో ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. లడ్డూ కల్తీ జరిగింది అని ఇటు సిట్ మాత్రమే కాదు, గతంలో 5 ఏళ్లలో తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా క్వాలిటీ తగ్గిపోయింది, 2 రోజులకే పాడైపోతుంది అంటున్న అంశాలని వాళ్ళు పెట్టిన పోస్టుల్ని ప్రస్తావిస్తూ ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్ని సంఘాలు బయటకు వచ్చి తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి. దీన్ని రాజకీయం చేయొద్దు, అలానే దీనికి ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి గారు ఈయన ఏమంటున్నారంటే, ఇది మనం ఇప్పటి వరకు లవ్ జిహాద్ అనే పదం విన్నాము, కానీ ఇది లవ్ జిహాద్ కాదు, లడ్డూ జిహాద్. ఈ పేరుతో హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా కుట్ర పన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే గనక, అయితే మనోభావాలు ఎవరైతే హిందువులు ఉన్నారో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పెద్ద జియంగర్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. మరి ఇప్పుడు చూస్తే ఈ రచ్చ ఏ విధంగా తిరిగింది, అలానే ఇప్పుడు రాజకీయ కోణంలో చూడాలా లేదంటే హిందూ ధర్మం కోణంలో చూడాలా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పటి వరకు ఏంటంటే రాజకీయం పరంగానే స్పోక్స్ పర్సన్స్ లేదంటే పొలిటీషియన్స్ వీళ్ళు మాత్రమే వచ్చి అసలు ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేశారు, ఫైట్ చేశారు కూడా కల్తీ నెయ్యికి సంబంధించి. ఇప్పుడు హిందూ ధార్మిక సంఘాల నేతలు కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ, ఇది ఒక లవ్ జిహాద్ లాగా లడ్డు జిహాద్ అంటూ, ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి, దీన్ని రాజకీయం చేయకుండా దీనికి శిక్ష, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని చెప్పేసి ఇంకొకరు, ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తుంటే ఇది ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అంటారు ఈ ఇష్యూ? వాస్తవంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో తిరుమల శ్రీవారి ప్రాంగణంలో తిరుమల శ్రీవారి ఆలయంతో తిరుమల శ్రీవారితో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలకులు, వారి చేత నియమించబడ్డ ధర్మకర్తల మండలి, వాళ్ళ చేత నియమించబడ్డ ఎగ్జిక్యూటివ్ అధికారి నుంచి అందరికందరూ కూడా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఎన్నో సందర్భాల్లో నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఇవాళ ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన చర్చనీయాంశమైన విచారణలో నిర్ధారణ అయిన న్యాయస్థానం దృష్టికి ఛార్జ్షీట్ రూపంలో సబ్మిట్ చేయబడిన ఈ నకిలీ నెయ్యి అంశం, దాన్ని నకిలీ నెయ్యి అని కూడా పిలవడానికి మనకే మనసు పడల. అదొక కెమికల్ సొల్యూషన్ని నెయ్యి అని చెప్పిన భ్రమింపజేసి సంవత్సరాల తరబడి లక్షలాది కిలోలు, మిలియన్ల కొద్ది కిలోలు శ్రీవారికి సరఫరా చేయబడి, అలా సరఫరా చేయబడ్డ ఆ సొల్యూషన్ తోటి 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడి, అలా తయారు చేయబడ్డ ఆ లడ్డూలని కోట్లాది మంది భక్తులు ప్రసాద రూపంలో స్వీకరించి, ఇవాళ ఎందుకు శ్రీవారితోటి ఈ విధంగా ఆటలాడే ధైర్యానికి వాళ్ళు ఒడిగట్టగలిగారు, ఎవరు ఈ విధమైన దుస్సాహసానికి ఒడిగట్టింది అన్నప్పుడు, ఒకటి స్వతహాగా వేరే ధర్మాన్ని ఆచరించే వ్యక్తి పాలకుడిగా ఉన్న నేపథ్యంలో కనీస మాత్రపు భక్తిభావం, శ్రీవారి పట్ల భక్తి అయినా భయమైనా ఏదో ఒక భావన ఉండాలి. కానీ ఇవేమీ లేని ఒక బరితెగింపు వ్యక్తులు ధర్మకర్తల మండలిలో వాళ్లే విధాన నిర్ణాయకులుగా ఉన్నప్పుడు, శ్రీవారి పవిత్రతను కాపాడే లక్ష్యంతో ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది మెటీరియల్, అంటే ప్రసాదానికి కానీ, లడ్డూ ప్రసాదానికి కానీ, అన్నప్రసాదాలకు కానీ ప్రొక్యూర్ చేయబడే మెటీరియల్ నాణ్యతని అత్యంత కఠినమైన నిబంధనల మధ్య సరఫరా చేయాలి అని చెప్పాను. అంటే బెస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చి కర్ణాటక రైతు సమాఖ్యకు సంబంధించిన నందిని బ్రాండ్ నెయ్యిని సరఫరా చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని, దానికి అనుగుణంగా కఠినమైన నిబంధనలు రూపొందిస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ నిబంధనలు సడలించిన తీరు, అసలు 1 లీటరు ఆవు పాలని కొనుగోలు చెయ్యని, ప్రాసెస్ చెయ్యని సంస్థకి టెండర్లు కట్టబెట్టిన తీరు. సరే, టెండర్లు కట్టబెట్టే క్రమంలో తొందరపాటుతోటో అవగాహన రాహిత్యంతో ఏదో ఒక సంస్థ కట్టబెట్టి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తొలి ట్యాంకరు సప్లై చేయబడినప్పుడు 4 ట్యాంకర్లు సప్లై చేయబడిన తర్వాత అయినా సరే వాళ్ళు ఏ క్వాలిటీ సప్లై చేస్తున్నారనేది
సంవత్సరాల తరబడి ఆ పోటులో పనిచేసే ఆ బ్రాహ్మణులకి తెలుస్తుంది ఇది బెస్ట్ క్వాలిటీ నెయ్యి కాదు అనేది వాళ్ళు కనిపెట్టడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే జీవితకాలం అదే విధుల్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఆ విధమైన అనుభవం పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. దాని మీదట వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 2022లోనే నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి దృష్టికి ఈ అంశం ఆయన దృష్టికి తీసుకురాబడినప్పుడు ఆయన దాన్ని CFTRI ల్యాబ్కు పంపించమని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత CFTRI ల్యాబ్ నుంచి కూడా ఇది అడల్టరేటెడ్ అండ్ కంటామినేటెడ్ ప్రోడక్టు అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత కూడా అవే సంస్థల్ని మళ్ళీ 2 సంవత్సరాల పాటు సరఫరా చేయించటం, ఇవన్నీ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మం మీద శ్రీవారి ఆలయ పవిత్రతని దెబ్బతీయటం అనే ఒక లక్ష్యంతో జరిగిన కుట్రగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళ మనకి హిందూ సమాజంలో ఆలయానికి ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మొక్కుకుంటే కొంచెం సేపు ధ్యానం చేసుకుంటే మనకి ముందు మానసిక ప్రశాంతత దక్కుద్ది. మనం మన సమస్యలను స్వామివారికి నివేదించుకుంటే స్వామివారు వారి ఆశీస్సులు మన మీద ప్రసరింపజేసి మన సమస్యలను వారు రిజాల్వ్ చేస్తారు అని చెప్పిన ఒక నమ్మకంతో నువ్వు అటువంటి అక్కడ ఉన్న మన అక్కడ కనిపించే ఆ విగ్రహాన్నే భగవంతుడిగా భావించి మనం వేడుకుంటాం. అట్లాంటిది మనం కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. స్నానం చేసి గుడికి వెళ్ళాలి, శుచిగా ఆ ప్రాంగణాన్ని ఉంచుకోవాలి. ఆ పూజ చేసే క్రమంలో కూడా కొంత పవిత్రంగా ఆ పూజాధికారులు నిర్వహించాలి. ఆ పూజాధికారులు నిర్వహించే ఆచార్యుల వారు కూడా వాళ్ళు కూడా ఉదయాన్నే తలార స్నానం చేసి మడి బట్టలతో ఆలయంలోకి రావాలి. మనం కూడా ఆ పూజారులను తాకం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా స్వామివారితోటి వాళ్లే కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తామనే ఉద్దేశంతో కొంత ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం మనం. అంటే అటువంటిది ఆ స్వామివారి ఆ నమ్మకం, అంటే స్వామివారి పట్ల ఆ ఆలయానికి వచ్చే భక్తులకున్న నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మీరేదో ఇక్కడ మొక్కుతున్నారు, ఈయన్ని అపవిత్రం చేసినా చేయగలిగేది ఏం లేదు, మేము అపవిత్రం చేస్తున్నాం చూడు అని చెప్పిన సవాల్ ఎవరు విసురుతారు? ఆ ఆలయం పట్ల ఆ స్వామి పట్ల భక్తి కానీ భయం కానీ లేని బరితెగించే వ్యక్తులు. వీళ్ళు కూడా అదే కేటగిరీ కాబట్టి ఆ సవాలు విసరగలిగారు. అంటే ఇక్కడ స్వామివారి ఇంటెగ్రిటీని ప్రశాంతకం చేసే ప్రయత్నం చేశారు. వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దైవంగా ఉన్న ఆ స్వామివారికి మన కష్టాలు చెప్పుకుంటే చాలు అవే పరిష్కారం అవుతాయి అని చెప్పిన ఒక భక్తిభావంతో నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో తరలొచ్చి కష్ట నష్టాలకు వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకొని ఒక అంటే నీ బాహ్య సౌందర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా జుట్టుని మన సౌందర్యానికి ప్రతీకగా భావిస్తాం మనం. అవును సార్. ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా భావిస్తాం. అవును. అటువంటి జుట్టును కూడా ఆ స్వామివారి సమక్షంలో ఛేదించి శిరోమండనాలు చేయించుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామంటే నా సర్వస్వాన్ని, నా ఆత్మగౌరవాన్ని మీ పాదాల చెంతన విసర్జిస్తున్నాను తండ్రి అని చెప్పని. ఇక్కడ అంటే నా శిరస్సు ఇక్కడ ఈ శిరోమండనం చేయించుకోవటం ద్వారా నాలో ఉన్న అహంకారాన్ని ఛేదిస్తున్నాను అని చెప్పడం. అలా కోట్లాది మంది భక్తులు భావించే స్వామివారికి అపవిత్రం తలపెట్టారు అని అంటే చూసారా, మేము ఇంత చేసాం, మాకేమైంది, మేము మా పదవుల్లో ఉన్నాం, మమ్మల్ని అనుసరించే వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు ఈ స్వామిని మొక్కకండి, ఈ స్వామి దగ్గర ఏం లేదు సీను అని చెప్పే ప్రయత్నం. ఏ స్వామి దగ్గర ఉంది? వాళ్ళు ఆచరిస్తారు కదా, వాళ్ళు అనుసరిస్తారు కదా, అటువైపు డైవర్ట్ చేయించే క్రమంలో శ్రీనివాసానంద సరస్వతి గారు చెప్పింది ఈ లడ్డూ జిహాద్ అనేది యాప్ట్ అయిన మాట. అది కారణం ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఇస్లాంలో జిహాద్ అనే పదం ఉంది, పవిత్ర యుద్ధం అంటారు. కాఫిర్లు అంటే ఇస్లాము వ్యతిరేకులని కాఫిర్లుగా పరిగణిస్తారు. అవును సార్. వీళ్ళ మీద జిహాద్ చేయమని చెప్తారు.
పవిత్ర యుద్ధంలో జిహాదీ ఆత్మార్పణం చేసుకుంటే అతన్ని జిహాదీగా పరిగణిస్తారు. అంటే అది హింసతో కూడుకున్నది. అవును. హింసకి సంబంధం లేకుండా స్ట్రాటజికల్గా ఈ మతాన్ని ఎక్స్పాండ్ చేసుకోవటం కోసం మనం చాలా రాష్ట్రాల్లో లవ్ జిహాద్ అనే ప్రస్తావన వింటూ ఉంటాం. అవును. వేరే మతాలకు సంబంధించిన అమ్మాయిల్ని ప్రేమ పేరిట లోబరుచుకొని పెళ్లి పేరుతోటి వాళ్ళని మతం మార్పిచ్చి వాళ్ళ మతంలోకి వీళ్ళు కన్వర్ట్ అవ్వరు. అవును. నిజంగా ప్రేమ అయితే నీ మతంలోకే వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అవ్వాలి, వాళ్ళ మతంలోకి నువ్వైనా కన్వర్ట్ అవ్వాలిగా. కానీ ఆ విధంగా ప్రయోగించబడ్డ జిహాదీలుగా ఉమ్, వీళ్ళకి అప్పచెప్పిన అసైన్మెంట్ ఏంటి అంటే, నీకు మంచి ఫిజిక్ ఉంది, పర్సనాలిటీ ఉంది, నువ్వు అమ్మాయిని అట్రాక్ట్ చేయి, అమ్మాయిని లోపరుచుకో, అమ్మాయిని నీ మతంలోకి కన్వర్ట్ చేయి. ఉమ్, కన్వర్ట్ చేస్తే ఈ మతం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ మతంలో అంటే నెక్స్ట్ జనరేషన్కి వారసత్వాన్ని అందించగలిగే ఒక అమ్మాయిని ఆ మతానికి కాకుండా ఈ మతంలో కన్వర్ట్ చేసేది. ఇది ఒక లవ్ జిహాదీ. ఇలాగే ఈ విధంగా లడ్డూ జిహాదీ ద్వారా అరే ఎంత అపవిత్రం జరిగితే ఆ స్వామి ఏం చేయలేకపోయాడే, ఉమ్, వీళ్ళకి కోట్లు బాగానే సంపాదించుకుంటున్నారు, వీళ్ళ పదవులు వీళ్ళకి దక్కుతూ ఉన్నాయి, ఇవాళ ఇప్పటికీ వీళ్ళని అనుసరించే వాళ్ళు 40% జనాభా ఇప్పటికీ ఉన్నారంట. ఉమ్, కాబట్టి పెద్దగా ఆ స్వామి దగ్గర మహిమలు లేవేమో, ఉమ్, ఆయన ఆరాధించకపోయినా పెద్దగా ఇబ్బంది కలగదేమో అనే అభిప్రాయం కలగజేయాలి అని చెప్పని ఉమ్, కుట్రతో కుతంత్రాలతో వేలాది సంవత్సరాల సంస్కృతి మీద జరిపిన దాడిది. ఉమ్, మనం ఎక్కడో గజనీలు గోరీలు వచ్చి ఆలయాలు కూల్చేశారు, 500 ఏనుగుల మీద సంపద తరలించుకెళ్లారు అని చెప్పని విన్నాం మనం. అవును సార్. విజయనగరం, హంపి లాంటి ప్రాంతాలకు వెళ్తే కూల్చివేయబడ్డ ఆలయాలు, ఉమ్, ఖండించేయబడ్డ విగ్రహాలు చూస్తాయి, మనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అవును. ఆనాడు వాళ్ళు దౌర్జన్యంతో హింసతో ఏ సాంస్కృతిక దాడి చేశారో ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్యం ముసుగులో అదే సాంస్కృతిక దాడికి పాల్పడతా ఉన్నారు. ఉమ్, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుచుతా ఉన్నారు. మరి అటువంటప్పుడు ఏ విధంగా స్పందించాలి? ఈ విధమైన చర్యలకు పాల్పడే వాళ్ళు ఇంకా సమాజంలో నాయకులుగా చాలా మంది కాగలుగుతున్నారు అన్నప్పుడు ఉమ్, అసలు వాళ్ళకి ఎగ్జిస్టెన్సే లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా పౌర సమాజం మీదే ఉంటుంది. ఉమ్, ఇవాళ సెక్యులర్ స్టేట్ అనుకుంటున్నాం, సెక్యులర్ రాజ్యాంగం అనుకుంటున్నాం. అవును. అన్ని మతాలకి వాళ్ళ ఆచార వ్యవహారాలని నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. అవును. కానీ ఈ విధమైన దుర్మార్గపు చర్యల ద్వారా ఉమ్, ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరిచే హక్కు, అధికారం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ చర్యలకు పాల్పడ్డప్పుడు ఉమ్, భవిష్యత్తులో మరింకొకసారి ఇటువంటి అవకాశం, అధికారం వాళ్ళకి కల్పించకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం సమాజానికే ఉంది. రైట్. కాబట్టి ఇదే అంశాన్ని సమాజాన్ని చైతన్యపరుస్తూ ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలనేది సమాజం ముందే ఉంచుతూ ఇవాళ శ్రీనివాసానంద సరస్వతి గారు కూడా ఇవాళ ఎంతటి దుర్మార్గానికి వీళ్ళు ఒడిగట్టగలిగారు అనే అంశాన్ని సమాజం ముందుకి ఆయన ప్రస్తావించడం జరిగింది. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.